समुद्रवसने देवी पर्वतस्तनमण्डले नाट्यं करिष्य भूदेवी पादघातं क्षमस्व मे। సముద్రవసనే దేవి అన్నాం కదా. అంటే ఏంటి? ఫస్ట్ ఎలా చూపించాం చెప్పండి సముద్రవసనేకి. సో దాని సింబల్ ఏంటి? వాటర్. వెరీ గుడ్ కదా. మరి దేవి అన్నప్పుడు ఎలా పెట్టాం ముద్ర? సో ఈ ముద్రకి సింబల్ ఏంటి? ఎవరికి పెడతాం ఈ ముద్ర? ఎవరికి? అమ్మవారికి. ఏ అమ్మవారికి? మనకి డబ్బులు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పెట్టు ముద్ర. కరెక్ట్, లక్ష్మీదేవి కదా. సో సముద్రవసనే దేవి అంటే లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకుంటాం మన పురాణాలలో. సముద్రంలోంచి ఎలా లోటస్ ఫ్లవర్లో కూర్చుంటుంది అమ్మవారు కదా. ఆ లోటస్ ఫ్లవర్లో కూర్చొని సముద్ర మథనం అంటే చిలుపుతారు కదా అటు ఇటు. మీకు ఏ అవతారంలో వస్తుందో చెప్పండి? దశావతారంలో చెప్పాను మీకు. మీరు యాక్ట్ చేస్తారు కూడా. నువ్వు ఇట్లా నించొని పర్వతంలాగా, తనేమో ఇట్లా పెట్టి. నైనిక ఏం అవతారం? వెరీ గుడ్, కూర్మ అవతారం. కూర్మం మీన్స్ వెరీ గుడ్, టార్టాయిస్ కదా. చెప్పాను కదా, జస్ట్ వాటర్లో మనకి ఇట్లా పెరుగు ఎలా చిలుకుతామో కవ్వం అంటాం కదా. సో అలా మరి సముద్రాన్ని మధించాలి అంటే చిలకాలి. అంత పెద్ద సముద్రాన్ని మధించాలంటే ఏం కావాలి? పెద్ద మౌంటైన్ తీసుకొచ్చి వేస్తారు. మరి ఆగుతుందా? కింద బేస్ లేకుంటే ఆగదు, అటు ఇటు పడిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం అంటే తాబేలు, పెద్ద తాబేలు డిప్ప చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా. సో ఉంటే అప్పుడు దాని కింద బేస్గా మందర పర్వతం అన్నట్టు. ఆ మందర పర్వతానికి కింద బేస్గా టార్టాయిస్ ఉంటుంది. అప్పుడు మరి అంత పెద్ద మౌంటైన్ని చిలకాలంటే ఎలా? తాడు ఉండాలి కదా. నార్మల్ తాడేస్తారా? వాసుకి అనే మహాసర్పం అది చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు. సో నేను యూజ్ అవుతాను అలా తాడులాగా అని చెప్పి అది చుట్టుకుంటుంది. సో ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు. మంచిగా కూర్చోండి. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు చిలుకుతూ ఉంటారు. అలా ఫస్ట్ చిలికినప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయిజన్ వస్తుంది. వచ్చినప్పుడు అందరూ భయపడతారు. ఎలా? మరి ఆ శక్తి ఎవరికి? అప్పుడు మన పరమశివుడు ఆ పాయిజన్ని మింగి ఇక్కడ దాచుకుంటాడు గొంతులో. కిందకి దిగదు, పైకి రాదు. అందుకనే ఇక్కడ శివుడి గొంతు బ్లాక్గా ఉంటుంది. ఇక్కడ దాచుకుంటాడు. అప్పుడు తర్వాత ఇంకా సముద్రంలోంచి చంద్రుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ వస్తారు. లాస్ట్కి అమృతం వస్తుంది. అసలు యాక్చువల్గా వాళ్ళు అమృతం కోసమే చిలుకుతారు. ఓకేనా? అందుకని మనము సముద్రవసనే దేవి అంటే సముద్రంలోంచి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి వచ్చారు. తర్వాత ఏంటి? పర్వత స్థనమండలే. పర్వతం పైన పర్వతం చూపించండి. అలా 2 అలపద్మాలు క్రాస్ పెడితే మనకి పర్వతానికి సింబల్గా చూపిస్తాం కదా. మరి పర్వత స్థనమండలే అంటే పర్వతం అంటే ఏంటి? ఎందుకని చెప్పారు? మనము అన్ని దేవుళ్ళు ఒక్కరే, అందరూ ఒక్కరే. భవిష్య ఎవరికి ఇష్టం వచ్చిన రూపంలో వాళ్ళు కొలుచుకుంటారు అని చెప్పుకున్నాం కదా. సో మరి పర్వతము అంటే పర్వతరాజు పుత్రిక పార్వతి. అందుకని పార్వతి అన్నారు. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి. సరిగ్గా నించో అమ్మ జ్ఞానశ్రీ. ఎక్కడ వింటున్నానని చెప్తుంటే ఎలా నించుంటారు? పర్వతరాజు పుత్రిక పార్వతి. ఓకే, పర్వతరాజు పేరేంటి మరి? హిమవంతుడు. ఎవరు?
హిమవంతుడు హిమవంతుని పుత్రిక పార్వతీదేవి. ఓకే, మనకి బతుకమ్మ పాటల్లో లాస్ట్ డే సాగనంపేప్పుడు సాంగ్ కూడా ఉంటుంది. హిమవంతునింట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి అని ఒక సాంగ్ కూడా ఉంటుంది. సో అంటే మనకి ఇక్కడ మరి మీకు ఏం డౌట్ రాలేదా? మౌంటైన్కి ఎలా డాటర్ పార్వతి అని వచ్చిందా డౌట్? మరి ఎందుకు అడగలేదు? మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అది అడగాలి కంపల్సరీ. ఓకేనా? ఓపెన్ అప్ అవ్వాలి. ఎలా అంటే మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అన్నింటికీ ప్రాణం ఉంటుంది. ఓకే, ఈ చైర్కి ప్రాణం ఉంటుంది, ఈ వాల్కి ప్రాణం ఉంటుంది, ఈ కర్టెన్కి ప్రాణం ఉంటుంది. ఓకే, అంటే మనము 80 లక్షల జీవరాశులు -1, 84 లక్షలు -1 అంటే ఎంత అవుతుంది? 83,99,999. ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం తిరిగి మనిషి జన్మ ఎత్తుతాం. అండర్స్టాండ్? సో అందుకని మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఎందుకు అంటే మాట్లాడే అవకాశం ఒక మనుషులకే ఉంది. మళ్ళీ ఆలోచించే జ్ఞానం కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక మనిషికే ఇచ్చాడు కదా. ఇది మంచి ఇది చెడు అని ఆలోచించి మాట్లాడి కదా. సో అందుకని మనిషి జన్మ చాలా ఉత్తమమైనది. మనము ఈ మనిషి జన్మ ఎత్తినప్పుడు ఏంటి, దాదాపుగా అందరికీ మంచి చేయాలి, ఎవరికి కీడు తలపెట్టకూడదు, అందరితో చాలా మంచిగా ఉండాలి. ఎందుకు అంటే ఎవరం ఎప్పుడు ఉంటామో తెలీదు కదా. నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలుసా? ఏం తెలీదు కదా. జస్ట్ ఇలా బయటికి వెళ్ళిన వారు సడన్గా యాక్సిడెంట్లో చనిపోవచ్చు, స్పాట్ డెడ్ అయిపోవచ్చు. తెలీదు మనకు తెలుస్తుందా మనం ఎప్పుడు చనిపోతాము? నెక్స్ట్ క్షణం అసలు రేపు ఏమవుతుందో, ఇంకో 1 అవర్ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఇప్పుడు ఇమ్మీడియట్గా పవర్ పోవచ్చు, మనకు తెలుస్తుందా కరెంట్ ఎప్పుడు పోతుందో? తెలీదు కదా. అందుకని అందరితో చాలా మంచిగా ఉండాలి. ఓకే, మరి పర్వతరాజు పుత్రిక పార్వతి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారు? స్థనమండలే అంటే ఏంటి? చెస్ట్ దగ్గర విష్ణుమూర్తి చెస్ట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఓకే, మరి పార్వతీదేవి ఎక్కడ ఉంటుంది అంటే శివుడు ఏం చేశాడు తెలుసా? తన అర్ధ భాగాన్ని తన వైఫ్కి ఇచ్చేసాడు, పార్వతీదేవికి కదా. విష్ణుమూర్తి గుండెల్లో పెట్టుకుంటే శివుడు ఏం చేశాడు? నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు ఒక గుండెల్లోనే పెట్టుకున్నావు, నేను కంప్లీట్ నా హాఫ్ పార్ట్ మొత్తం నా వైఫే అని హాఫ్ పార్ట్ ఇచ్చాడు. అంటే అక్కడ ఇద్దరిని కలిపాడు. ఎందుకంటే అందరూ మనకు ఒకటే సమానము అని చెప్పి. ఓకే, సో మరి మనం ఏమని చెప్పుకుంటాం? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కానీ అందరూ ఒకటే. అవునా? యేసుక్రీస్తు ఒక్కడే, అల్లా ఒక్కడే, అందరు దేవుళ్ళు ఒక్కడే అమ్మ. దేవుడు ఒక్కడే. ఎవరికి ఇష్టం వచ్చిన రూపాలలో వాళ్ళని కొలుచుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డాన్స్ యూనిఫామ్ వేసుకొచ్చారు, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ యూనిఫామ్ కదా. ఇప్పుడు జాశ్రిత ఉంది, జాశ్రిత వాళ్ళ తమ్ముడు ఏమని పిలుస్తాడు? జాషోని అక్క అంటాడు కదా. అదే మీ మమ్మీకి నువ్వు డాటర్వి, మీ అమ్మమ్మకి నువ్వు మనవరాలివి కదా. సో అలా మొత్తం నువ్వే నాకు స్టూడెంట్వి, అవునా కదా. కానీ అక్కడ ఉంది ఎవరు? జాశ్రితనే. నువ్వు ఒక్కదానివే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో. అవునా? అర్థమైందా? అర్థం కాలే నీకు? సో అట్లనే మనం కూడా ఎవరికి ఇష్టం వచ్చిన రూపాలలో వాళ్ళు కొలుచుకుంటారు. ఓకే, అందుకని ఇవన్నీ కూడా కలిపి చెప్తున్నారు ఇందులో. సముద్రవసనే దేవి అంటే లక్ష్మీదేవి, పర్వత స్థనమండలి అంటే పర్వతరాజు పుత్రిక,
వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? వాళ్ళ దేహంలోనే, అంటే వాళ్ళ బాడీలోనే వాళ్ళకి ఒక పార్ట్ని చేసేసుకున్నారు. తర్వాత ఏమొస్తుంది? సముద్ర వసనే దేవి పర్వతస్తనమండలే నాట్యం కరిష్య భూదేవి. అంటే మనము నాట్యం ఎక్కడ చేస్తాము? భూదేవి పైన చేస్తాము. అవునా కదా? లేదంటే గాల్లో డాన్స్ చేస్తామా? గాల్లో నడుస్తామా? కదా, గాల్లో నడిచేది ఎక్కడ? ఓన్లీ మూన్లో, స్పేస్లో. మూన్లో కూడా కాదు, స్పేస్ అంతే. అక్కడ ఏంటి, గ్రావిటేషన్ ఉండదు కాబట్టి మనకి నడుస్తాం. ఇక్కడ మనకి గ్రావిటీ ఉంటుంది కాబట్టి మనము భూమి మీద నడుస్తాం కదా. సో అందుకని నాట్యం కరిష్య భూదేవి అంటే ఏంటి? నాట్యం చేసేది భూమి మీద. తర్వాత ఏంటి? పాదఘాతం అంటే అయ్యో నా పాదాలతో నిన్ను తొక్కుతున్నానమ్మా, నన్ను క్షమించు. పాదఘాతం క్షమస్వమే అంటే నా పాదాలతో నేను తొక్కుతున్నాను కాబట్టి నన్ను క్షమించమ్మా అని భూదేవికి నమస్కరిస్తున్నాం. ఓకేనా? ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్. అర్థమైందా? ఓకే. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకి కనుక ఇక్కడ మనకి అంతర్లీనంగా, అంటే లోపల మనకి డీప్గా ఇన్నర్లో దాగిన సీక్రెట్ ఏంటి తెలుసా? విష్ణుమూర్తి తన చెస్ట్లో, తన హృదయంలో పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని. శివుడు తన అర్ధభాగాన్ని ఇచ్చాడు వైఫ్కి. సో అలా ఇచ్చినప్పుడు అంటే మనల్ని ఎవరైతే ఎలా చూసుకున్నారో మనం కూడా వాళ్ళని అలానే చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మమ్మీ ఉంది, మమ్మీ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంది. నువ్వేం చేయాలి? మమ్మీకి ప్రేమనివ్వాలి కదా. తమ్ముడు నిన్ను కొట్టాడు, అప్పుడు నువ్వేం చేయాలి? చెయ్యొద్దురా అని నువ్వు కూడా అక్కడ పీకాలి కదా. అది అన్నట్టు. అంటే వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటే మనం ప్రేమనివ్వాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనం ఎంత బాగా చూసుకున్నా వాళ్ళు అసలు మనల్ని కేర్ చేయరు. అలాంటప్పుడు కూడా వాళ్ళని పట్టుకొని పాకులాడాలా? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంటుంది, నీకు ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో నార్మల్గా కూర్చోండి నాన్న, నార్మల్గా కూర్చోండి. పాపం అలా ఎంతసేపు కూర్చుంటారు? నీ క్లాస్లో బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఇక్కడ కాదు పాపం, ఇక్కడ మనకు తనని ఎగ్జాంపుల్గా ఎందుకు వద్దు. వేరే ఫ్రెండ్ స్కూల్లో ఆరాధ్య ఉంది. నీకు ఆరాధ్య అంటే చాలా ఇష్టం, కానీ ఆరాధ్య నేను కేర్ చేయదు. నువ్వేం ఎప్పుడు ఆరాధ్య 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 నువ్వు తన దగ్గరికి వెళ్తుంటావు, తనతో మాట్లాడాలని ట్రై చేస్తావు. ఆమెనేమో అసలు నిన్ను పట్టించుకోకుండా వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటుంది. అప్పుడు కూడా నువ్వు మళ్ళీ ఆరాధ్యనే పట్టుకొని ఉండాలా? నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఐ డోంట్ కేర్ చేయొద్దు అలాంటప్పుడు. అర్థమైందా? ఇప్పుడు నైనిక ఉంది, నైనిక నీ బెస్ట్ ఫ్రెండ్. సో నువ్వు తనకి లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నావు, అలానే తిరిగి నీకు కూడా నైనిక లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తుంది కదా. కాబట్టి మీరిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు కదా. అంటే ఇద్దరు కూడా మీరు నువ్వు తనని మంచిగా రిసీవ్ చేసుకున్నప్పుడు తను కూడా నేను రిసీవ్ చేసుకుంటుంది కదా. తను రిసీవ్ చేసుకోకపోతే నువ్వు కేర్ చేయొద్దు. కానీ ఏంటి, ఇక్కడ ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు, ఒకరికొకరు లవ్ పంచుకుంటున్నారు కదా. అలా ఉండాలి, అంతేగాని ఆరాధ్యలాగా ఉండకూడదు కదా. జాశ్రిత అండ్ నైనికాలాగా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. ఓకే. అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే. ఎవరు నీతో ఎలా నడుచుకుంటారో నువ్వు కూడా వాళ్ళతో అలానే నడుచుకో, అంతే కదా. అవసరం లేకుండా నేను తిట్టారనుకో, ఆయన నువ్వు భరిస్తూ కూర్చోవాలా? క్వశ్చన్ చేయాలి, నన్ను ఎందుకు తిట్టావు, నేనేం చేశాను. మనం తప్పు చేస్తే తిట్టినప్పుడు పర్లేదు, పడాలి. కానీ కొంతమంది ఉంటారు ఏం చేయకపోయినా ఊరికూరికినే తిడుతుంటారు.
అలాంటప్పుడు ఎందుకు పడాలి మనం? పడకూడదు, ఓపెన్ అప్ అవ్వాలి, వాయిస్ రైజ్ చేయాలి. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు అన్నారు? చిన్నప్పటి నుంచి నేను స్కూల్స్లో కూడా అలానే ఉండేదాన్ని తెలుసా. అసలు నేను అస్సలు హోంవర్క్ చేయకపోయేదాన్ని, కానీ క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఇంటి దగ్గర చదివేదాన్ని కూడా కాదు, టీచర్స్ క్లాస్లో లెసన్స్ చెప్తుంటే వినేదాన్ని, అదే ఓన్గా రాసేదాన్ని. అంతేగాని ఆన్సర్స్ చదవడము, బట్టి పట్టడం అస్సలు లేదు. కానీ క్లాస్ ఫస్ట్ వచ్చేది. మరి అందుకని నన్ను ఏ టీచర్స్ నన్ను ఏమనకపోయేవాళ్ళు. ఎందుకు అంటే నేను ఇక్కడ హోంవర్క్ చేయకపోయినా కానీ నేను ఇక్కడ వాళ్ళు అడిగింది చెప్తున్నాను క్లాస్లో, ప్లస్ ఫస్ట్ వస్తున్నాను. అప్పుడు ఏమంటారు? ఎవరేమనరు కదా. ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా క్వశ్చనింగ్. ఎవరన్నా ఒక్కరు చిన్నప్పుడు కూడా హోంవర్క్ చేయలేదు అంటే, సరే నేను హోంవర్క్ చేయలేదు కరెక్టే, కానీ నేను ఫస్ట్ వస్తున్నానుగా, హోంవర్క్ చేయకపోతే ఏంటి నష్టం? ఫస్ట్ వస్తున్నానా లేదా? మరి అలాంటప్పుడు నన్ను హోంవర్క్ చేయలేదు నన్ను ఎందుకు కొడతారు? అలానే అడిగేదాన్ని. నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు హోంవర్క్ చేయడం. నేను క్లాస్ ఫస్ట్ వస్తున్నానా లేదా? మీకు అది ఇంపార్టెంట్. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తున్నానా లేదా? మీకు అది ఇంపార్టెంట్. ఇలానే క్వశ్చనింగ్ చిన్నప్పటి నుంచి. ఓకేనా? అంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఉండాలి, రాణి రుద్రమాదేవి లాగా. ఓకే, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. అసలే మన ఓరుగల్లు అంటే ఎవరు పరిపాలించారు ఓరుగల్లుని? రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క, వాళ్ళు ఎంత పోరాడారు. అవునా? మనం కూడా అట్లా ఉండాలి, స్ట్రాంగ్గా. ఓకే, ఉంటారా ఇక్కడ నుంచి? గర్ల్స్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి, వాయిస్ రైజ్ చేయాలి భవిష్యలాగా. ఓకే, అర్థమైందా?